మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాద్ మూర్తి. ఇంగ్లీష్లో ఓ మాట ఉంది. అదేంటంటే లీవింగ్ నో స్టోన్ అన్టర్న్డ్. అంటే చేతికి చిక్కిన ఏ అవకాశాన్ని వదులుకోడు పలానా వ్యక్తి అని చెప్పేటప్పుడు ఈ మాట వాడతారనమాట. రాజకీయ నాయకులకి ఇంకా బాగా వర్తిస్తుందన్నమాట. అంటే రాళ్ళు విసరడం అంటే ఉదాహరణకి రాళ్ళు కాదు, అవి నాపరాళ్ళు, ఇనపరాళ్ళు, గులకరాళ్ళు, కంకర్రాళ్ళు, రాళ్ళు కాదు. అవి ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం, ఆరోపణలు చేసుకోవడం, ఫిర్యాదులు విసురుకోవడం, ఇట్లాంటివి అన్నమాట. ఏ చిన్న అవకాశం దొరికినా వదలరు అని, అంటే చిన్న రాయి దొరికినా సరే దాన్ని విసరకుండా వదలరు అని. కానీ మిత్రులారా, విచిత్రంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద నిజంగా రాయి పడింది. ఆ రాయి కంటికి పక్కనే కణత మీద తగిలింది, కానీ అదే కానీ కంటికి తగిలితే ఆయన ఎంత ప్రమాదం జరిగేది, ఆ కంటికి ఎంత ప్రమాదం జరిగేది. సరే, ఈ జరిగిన దాని మీద ఎలక్షన్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ అడగడం, దాని మీద దర్యాప్తు సాగుతూ ఉంది. పోలీసులు, అధికారులు అందరూ కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇది కేవలం ఒక వ్యక్తి విసిరిన ఒక రాయి కాదు, ఇంకా కొన్ని రాళ్ళు పడ్డాయని, అక్కడ మరి కొందరు ఉన్నారని చెప్పి కొంతమంది అనుమానితుల్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. వాళ్ళ ఫోన్ రికార్డ్స్ అన్నీ కూడా డేటా ట్రాక్ చేస్తున్నారు. విషయాలేవో త్వరలోనే బయటపడతాయి. కానీ అసలు ఆ ఘటన తర్వాత ఇప్పుడు మొదలైంది రాళ్ళు విసురుకోవడం అనేది ఆంధ్రప్రదేశ్లో. నువ్వంటే నువ్వు అంటే ఈ పని కావాలనే ప్రతిపక్షాలు, ప్రతిపక్ష 3 పార్టీల కూటమి ఉంది కదండి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, వాళ్ళే చేయించారు అని చెప్పి అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి కాదు, ఆయన పక్కన ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీనివాస్ కూడా దెబ్బలు తగిలాయి. ఆయన ఇచ్చిన కంప్లైంట్ని ఆధారంగా పోలీసులు అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు. దీని మీద విచారణ సాగుతుంది. ఆ విచారణ ఎట్లా ఉన్నా, లేదా కొంతమంది వ్యక్తుల్ని అదుపులో తీసుకున్నారు, వాళ్ళ కాల్ రికార్డ్స్ అన్నీ కూడా దర్యాప్తు చేస్తున్నారు. విషయాలు నిజానిజాలు బయటకు వస్తాయి. కానీ ఇక్కడ అసలు రాళ్ళు విసురుకోవడం అనేటటువంటిది ఉంది చూశారు, అదే కొంచెం చిల్లరగా అనిపిస్తుంది అన్నమాట. ఏమిటి, దీన్ని ఏదో విధంగా ఈ ఘటనని ఉపయోగించుకోవాలి, మన లబ్ధి కోసం, మన రాజకీయ ప్రయోజనం కోసం ఉపయోగించుకోవాలనేటటువంటి పని అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం రెండూ చేస్తున్నాయి. ఇదే చాలామంది విజ్ఞులైనటువంటి వాళ్ళకి చికాకు పుట్టించేదిగా ఉందన్నమాట. అయితే ఇక్కడ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఎన్నికలు చాలా దగ్గరగా ఉన్న సమయంలో, అత్యంత సమీపంలో ఉన్నటువంటి సమయంలో ఏ ప్రతిపక్ష పార్టీ కూడా తమ మీదకు ఇలాంటి దుర్మార్గమైనటువంటి నింద వచ్చేటటువంటి పని చెయ్యవు, సాధారణంగా చెయ్యవు. ఎందుకంటే సానుభూతి వెల్లువ అటువైపు తిరుగుతుందన్నమాట. తమ వైపు ఏమాత్రమైనా ప్రజాదరణ, ప్రజల సానుభూతి ఉంది అనుకుంటే అది అటువైపు వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం ఉంది. అందుకని ఇట్లాంటి కీలకమైనటువంటి సమయంలో ఇలాంటి పొరపాటు నిర్ణయాలు కానీ, కుట్రలు కానీ, వ్యూహాలు కానీ ఎవరు వేయరని మనం అనుకోవచ్చు. అలాగే వీళ్ళు చెప్తున్నట్టుగా, ప్రతిపక్షాలు చెప్తున్నట్టుగా వాళ్ళు ఆడుతున్నారు ఇదంతా డ్రామా, సానుభూతిని సంపాదించడం కోసం, మాకు ఇక ప్రజల్లో సానుభూతి పోయింది, ఆదరణ పోయింది, ఏదో రకంగా సానుభూతి సంపాదించాలని వీళ్ళు ఆడుతున్నారు డ్రామా అని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి. అనడమే కాదు, దీని మీద సిబిఐ దర్యాప్తు చేయమని కూడా అడుగుతున్నాయి అన్నమాట. ఇదంతా పక్కన పెడదాం. ప్రతిపక్షాలు చేయించకపోవచ్చు, లేదా అధికార పక్షం కావాలని ఎవరు కూడా కంటిని పోగొట్టుకోవడానికో లేదా తలను పోగొట్టుకోవడానికి ఎవరు ఇలాంటి పనులు చేయరు. ఇది ఖచ్చితంగా ఎవరో అలగాజనం, యాంటీ సోషల్ ఎలిమెంట్స్, అసాంఘిక శక్తులు చేసినటువంటి పనే ఇది. తప్పనిసరిగా దీని మీద దర్యాప్తు జరగాలి. అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది మిత్రులారా, ప్రజల్లో ఒక్కో చోట ఆగ్రహం ఈ రూపంగా కూడా వ్యక్తం అవుతుంది. మీరు జార్జ్ బుష్ అంతటి వాడి మీదే ఒకసారి ఒక వ్యక్తి బూటు విసిరితే అది ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది ఆ వార్త. అంటే అతని నిరసన, అతని ఆగ్రహం, ఆ సామ్రాజ్యవాద శక్తి మీద అతని కోపాన్ని ఆ విధంగా ప్రదర్శించాడని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఆ బూటు విసిరిన వ్యక్తి పట్ల సానుకూలత వ్యక్తమైంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు నిజంగా ఇంత ఆగ్రహంగా ఉన్నారా, ఇంత నిరసన ఈ విధంగా రాళ్ళు విసిరి వ్యక్తం చేసేటటువంటి విధంగా అంత ఆగ్రహంతో ఉన్నారా, అది కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. సాధారణంగా ఈ సమయంలో ఎవరు కూడా అట్లాంటి పనులు చేయరు. ఇది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మాత్రమే
కొందరు చేసేటటువంటి పనులు, లేదా ఇది అధికార పక్షం ఆడుతున్నటువంటి డ్రామా అని తెలియచేయడం కోసం, చాటి చెప్పడం కోసమో, లేదా ప్రచారం చేసుకోవడం కోసం కొందరు కిరాయి మూకల్ని వినియోగించుకొని ప్రతిపక్షాలు చేసేటటువంటి కార్యక్రమం కూడా ఉండొచ్చు. అది కూడా మనం కాదనలేము. కానీ ఇదంతా ఏమి కాదు. ఈ రాళ్ళు విసిరినటువంటి ఘటనలో మనకు తెలుస్తున్నది ఏమిటయ్యా అంటే సెక్యూరిటీ ల్యాప్సెస్. సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రజల మధ్యకు వెళుతున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి మార్గమధ్యంలో చెట్టు చాటున నిలబడి రాళ్ళు విసిరాడు అంటే అది ఎంతవరకు సెక్యూరిటీ ఉంది, ఎంత పకడ్బందీగా ఉంది, ఎంత పక్కాగా ఉంది, ఏమిటి అనేటటువంటిది మనకు అర్థమైపోతుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఘటన జరిగిన తర్వాత, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కాదు, ఘటన జరిగిన తర్వాత సెక్యూరిటీ పెంచడం కాదు. ఎందుకు జరిగింది, సెక్యూరిటీ లోపం ఎక్కడ జరిగింది, దానికి బాధ్యులు ఎవరు, ఆ బాధ్యుల్ని శిక్షించేటటువంటి పని కూడా చేయాలి. అప్పుడే ఈ ఘటన వెనక ఉన్నటువంటి నిజమైనటువంటి దోషులు ఎవరో అర్థమవుతారు. అంతేగాని ఎవరో రాయి విసిరారని చెప్పి ఇక రోజు ఈ ప్రతిపక్షాలు, అధికార పక్షాలు అన్నీ కలిసి రాళ్ళు విసురుకోవడం అనేటటువంటిది చాలా చిల్లర మల్లర రాజకీయంగా ఉంటుంది. ఈ విషయం మొత్తం మీద మనకు అర్థమైంది ఏమిటి అంటే అక్కడ సెక్యూరిటీ సరిగ్గా లేదు, బందోబస్తు సరిగ్గా లేదు, సరైనటువంటి చర్యలు తీసుకోవటం లేదు. ఎప్పటికైనా సరే అందరి క్షేమం కోసం కూడా అందరూ కూడా తగిన చర్యలు తీసుకోవాలి. ఇదే ఈ ఘటన మనకి చెప్తున్నటువంటి సత్యం. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.